అందరికీ నమస్కారం. ఎప్పుడైనా అనిపించిందా ఒక మనిషి బయట ప్రవర్తించే తీరును బట్టి వాళ్ళ మనస్సులో ఏముందో నిజంగా తెలుసుకోగలమా అని? ఇది చాలా పెద్ద ప్రశ్న కదూ. సరే, ఈరోజు మనం తత్వశాస్త్రంలో ఎప్పటినుంచో ఉన్న ఈ ప్రశ్నకి భగవద్గీత వెలుగులో సమాధానం వెతుకుదాం. మన ఈ అన్వేషణ మొదలయ్యేది భగవద్గీతలోని ఒక చాలా కీలకమైన సందర్భం నుంచి. అక్కడ యోధుడైన అర్జునుడు తన సారథి, తన గురువైన శ్రీకృష్ణుడిని ఒక ప్రశ్న అడుగుతాడు. వినడానికి చాలా సింపుల్గా అనిపిస్తుందా ప్రశ్న? కాని దానిలో మానవ చైతన్యానికి సంబంధించిన ఎన్నో లోతైన రహస్యాలు దాగి ఉన్నాయి. చూడండి, అర్జునుడేమో జ్ఞానమంటే ఏంటి అని సూటిగా అడగట్లేదు. ఆయన ప్రశ్న ఇంకాస్త లోతైనది. అసలు జ్ఞానిని మనం ఎలా గుర్తించాలి? వాళ్ళు ఎలా మాట్లాడతారో, ఎలా కూర్చుంటారో, ఎలా నడుస్తారో, అంటే వాళ్ల మాట, నడక, వాళ్ళు ఉన్న తీరు ఇవన్నీ ఎలా ఉంటాయని అడుగుతున్నాడు. ఇది ఒకరి అంతర్గత ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి ఒక ప్రాక్టికల్ గైడ్ అడిగినట్టుంది కదా. అర్జునుడి ప్రశ్న ఎంత లోతైనదో పూర్తిగా అర్థం కావాలంటే ముందుగా ఆ శ్లోకంలోని కొన్ని ముఖ్యమైన సంస్కృత పదాలన్నీ మనం విడమరిచి చూడాలి. ఈ పదాలు తెలిస్తే మనకొక సరికొత్త కోణం అర్థమవుతుంది. సరే, మనం మొదటగా తెలుసుకోవాల్సిన పదం స్థితప్రజ్ఞస్య. దీని అర్థం స్థితప్రజ్ఞుడు అంటే ఎవరి తెలివి, ఎవరి జ్ఞానమైతే స్థిరంగా నిలకడగా ఉంటుందో అటువంటి వ్యక్తి. బయట పరిస్థితులు ఎలా ఉన్నా వాళ్ల మనసులోని ప్రశాంతత, స్పష్టత అనేవి అస్సలు కదలవు. ఒక కొండలాగా స్థిరంగా ఉంటారన్నమాట. ఇక్కడ ఇంకో విషయం గమనించాలి. అర్జునుడి ప్రశ్న కేవలం ఏదో తెలివైన వ్యక్తి గురించి కాదు. ఆయన అడుగుతోంది సమాధిస్తస్య గురించి, అంటే సమాధి స్థితిని చేరిన వారి గురించి. సమాధి అంటే ఏంటి? అది సంపూర్ణమైన ఏకాగ్రతతో, ఆత్మసాక్షాత్కారంతో కూడిన ఒక ఉన్నతమైన ధ్యానస్థితి. అంటే ఈ పాతకాలం నాటి ప్రశ్నని మనమిప్పుడు మన ప్రపంచానికి అన్వయిస్తే ఎలా ఉంటుంది? మన చుట్టూ ఉన్న ఈ ప్రపంచంలో నిజమైన జ్ఞానాన్ని, ఒక రకమైన ఇన్నర్ మెచ్యూరిటీని మనం ఎలా గుర్తించాలి? దానికేమైనా గుర్తులున్నాయా? ఆనవాళ్లున్నాయా? ఇదే అర్జునుడి ప్రశ్నలోని అసలు సారం. సరిగ్గా ఇక్కడే మన విశ్లేషణ ఒక ఇంట్రెస్టింగ్ టర్న్ తీసుకుంటుంది. మన లోపల ఉన్న స్థితికి, బయట మనం ప్రవర్తించే తీరుకి మధ్య ఉన్న సంబంధం ఏంటి? దాన్నిప్పుడు చూద్దాం. అయితే ఇక్కడ మనందరికీ ఒక డౌట్ రావచ్చు. అదేంటంటే, జ్ఞానం, ప్రశాంతత ఇవన్నీ మనసుకు సంబంధించిన విషయాలు కదా, మరి వాటికి బయట కనిపించే గుర్తులెలా ఉంటాయి? ఆశ్చర్యకరమైన విషయమేంటంటే, ఈ ప్రశ్నకు సమాధానముంది. అది కూడా చాలా సింపుల్గా ఉంటుంది. ఈ లాజిక్ అర్థం చేసుకోవడానికి కొన్ని చాలా సింపుల్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్, బాగా డబ్బున్న వాళ్ళని చూడండి. వాళ్ళ లైఫ్ స్టైల్ వాళ్ళ సంపదను చూపిస్తుంది కదా. రెండోది, ఎవరికైనా ఆరోగ్యం బాగోలేదనుకోండి, ఆ అనారోగ్య లక్షణాలు బయట కనిపిస్తాయి. మూడోది, బాగా చదువుకున్న వాళ్లలో ఆ జ్ఞానం కనిపిస్తుంది. అలాగే ఒక జ్ఞానిలో కూడా వారి జ్ఞానానికి సంబంధించిన లక్షణాలు ఖచ్చితంగా బయటకు కనపడతాయి. అంటే మన లోపలున్న స్థితికి బయట గుర్తులు ఖచ్చితంగా ఉంటాయి. సో దీని నుంచి మనం తెలుసుకోవాల్సిందేంటి? మన లోపలున్న ప్రపంచం ఏదో పెద్ద రహస్యం కాదు. అది మన ప్రవర్తన ద్వారా, మనం చేసే పనుల ద్వారా ఎప్పుడూ బయటపడుతూనే ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే, మనం లోపల ఎలా ఉన్నామో బయటకి కూడా అలానే కనిపిస్తాం. మరి ఈ బయట కనిపించే లక్షణాల్లో అన్నిటికంటే ముఖ్యమైనదేది? వ్యాఖ్యానం ప్రకారం ఒకే ఒక్క లక్షణానికి చాలా ఎక్కువ ప్రాధాన్యతిచ్చారు. ఇంతకీ అదేంటో ఇప్పుడు చూద్దాం. ఒక మనిషి లోపల ఏముందో చెప్పడానికి అన్నిటికన్నా పవర్ఫుల్ ఇండికేటర్ ఏమై ఉంటుంది? ఏమైనా గెస్ చేయగలరా? ఆశ్చర్యమేంటంటే ఆ సమాధానం మనందరికీ తెలిసిందే, మనందరి దగ్గర ఉన్నదే. వ్యాఖ్యానం చాలా క్లియర్గా చెప్తోంది, ఒక వ్యక్తి మాట్లాడే విధానం అత్యంత ముఖ్యమైన విషయమని. వావ్, ఎంత పవర్ఫుల్ స్టేట్మెంట్ కదా ఇది! నిజానికి మన మాటలు కేవలం శబ్దాలు కాదు, అవి మన మనస్సుకి తెరిచిన కిటికీలలాంటివి. అందుకే ఒకరిని అర్థం చేసుకోవాలంటే వాళ్ల మాటల్ని జాగ్రత్తగా వినడం కన్నా మంచిదారి లేదు. ఒక్కసారి ఆలోచిద్దాం. మామూలుగా మన మాటలు, మన సంభాషణలు దేని చుట్టూ తిరుగుతాయి? ఎక్కువగా ప్రాపంచిక విషయాలు, మన టెన్షన్లు, మన కోరికలు, వీటి గురించే గదా. ఇది ఏం చూపిస్తుంది? మన మనసు చెదిరిపోయి అశాంతితో ఉందని చూపిస్తుంది. కాని ఒక జ్ఞాని, ఒక స్థితప్రజ్ఞుడి మాటలు అలా ఉండవట. వాళ్ల సంభాషణ ఎప్పుడూ పరమాత్మ గురించి లేదా అంతిమ సత్యం గురించే ఉంటుందట. ఇది వాళ్ల మనసు ఎంత స్థిరంగా,
ఎంత ఏకాగ్రతతో ఉందో మనకు స్పష్టంగా చూపిస్తుంది. ఓకే, ఇప్పటివరకు మనం అర్జునుడి ప్రశ్నకు ఒక ప్రాథమిక సమాధానమేంటో చూశాం. అయితే గుర్తుంచుకోండి, ఇది కేవలం ప్రారంభం మాత్రమే. జ్ఞానాన్ని అర్థం చేసుకునే ఈ పెద్ద ప్రయాణంలో ఇది మనం వేసిన మొదటి అడుగు. సో ఈ మొత్తం విశ్లేషణ నుంచి మనం గుర్తుంచుకోవాల్సిన మెయిన్ పాయింట్స్ ఏంటంటే, ఫస్ట్, నిజమైన జ్ఞానం దాక్కుని ఉండదు, దానికి బయటికి కనిపించే గుర్తులు ఖచ్చితంగా ఉంటాయి. సెకండ్, మన లోపల ఏముందో మన పనులు, ముఖ్యంగా మన మాటలు ఎప్పుడూ బయటపెడుతూనే ఉంటాయి. ఇక మూడోది చాలా ముఖ్యమైనది, జ్ఞానులకు మాటలు కేవలం మాట్లాడటానికే కాదు, వాళ్ల దృష్టిని, వాళ్ల చైతన్యాన్ని ఆ అంతిమ సత్యం మీద నిలపడానికి ఉపయోగపడే ఒక శక్తివంతమైన సాధనం. చివరగా, ఈ ప్రాచీన జ్ఞానం మన ముందు ఒక ముఖ్యమైన ప్రశ్ననుంచుతోంది. మన మాటలు మన లోపలి దృష్టిని బయటపెడతాయి అన్నాం కదా. మరి అలాంటప్పుడు మన మాటలు మన గురించి ఏం కథ చెప్తున్నాయి? మన రోజువారీ సంభాషణలు నిజంగా మన ప్రాధాన్యతల్ని, మన మనసులోని స్థితిని చూపిస్తున్నాయా? ఒక్కసారి ఈ ప్రశ్న గురించి మనమందరం ఆలోచిద్దాం.